శ్రీమాత్రే నమః. దానం చెయ్యాలి అని చెప్పి అంటారు కదా మన పెద్దవాళ్ళు. మనం ఎంత దానం చేస్తే మన జీవితం అంత బాగుంటుందన్నమాట. అందుకే మన దగ్గర ఉన్నంతలో ఇంకొకరికి దానం చెయ్యాలి. ఈ పూర్వం మాళవ దేశంలో ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు అనమాట. ఎంత పెద్ద చెట్టు అంటే ఆ చెట్టు కింద ఎన్నో జంతువులు, చెట్టు మీద ఎన్నో పక్షులు అలా నివసిస్తూ ఉండేవన్నమాట. ఆ చెట్టు మీద ఒక రామచిలుక కూడా ఉండేది. ఆ రామచిలుకకి బుజ్జి బుజ్జి రామచిలుకలు పుట్టాయి. ఆ చిన్ని చిన్ని రామచిలుకలు మరి పుట్టిన వెంటనే ఏం తినలేవు కదా, అందుకని రామచిలుక ఏం చేసేది అంటే బయటికి వెళ్ళి వడ్లుని తీసుకొచ్చేది. వడ్లు మరి చిన్నపిల్లలు తినలేవు కదా, అందుకని ఏం చేసేది అంటే తన ముక్కుతో ఈ వడ్లన్నింటినీ ఒలిచి బియ్యపు గింజలని చిలక పిల్లల నోట్లో పెట్టేదనమాట. మరి చెట్టు కొమ్మ మీద గింజ పెట్టుకుని ఒలుస్తూ ఉంటే కొన్ని గింజలు కింద పడిపోతాయి కదా, అలా పడిపోయాయి అన్నమాట గింజలు. అలా ప్రతిరోజు ఈ గింజలను తినిపించటం, కొన్ని గింజలేమో కింద పడిపోవటం ఇలా జరుగుతూ ఉంది. కొన్నాళ్ళకి ఆ చెట్టు కింద పెద్ద వరి పైరు వచ్చేసిందనమాట. ఒకరోజు పాపం ఒక ఆవుకి ఎక్కడా పచ్చగడ్డి దొరకలేదు. అది అలా 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 వచ్చి ఈ బూరుగు చెట్టు కిందకి వచ్చింది. చూసిన వెంటనే ఎంతో ఆనందం వేసింది. ఎందుకంటే పాపం బాగా ఆకలిగా ఉందన్నమాట ఆవుకి. ఆ గడ్డంతా తింటుంది. ఎంత మాత్రం అది తింటుంది, దాని కడుపు నిండా పట్టినంత తినేసి హాయిగా అమ్మయ్య అనుకుని వెళ్ళిపోయిందనమాట. ఈలోపు ఇంకొక బ్రాహ్మణుడు కూడా వచ్చాడు. పాపం అతనికి కూడా ఎక్కడా వడ్లు దొరకలేదనమాట. ఆ చెట్టు కింద ఉన్న వైరుపైరును కోసుకుని ఇంటికి తీసుకువెళ్ళి పంచయజ్ఞాలు చేశారనమాట. అలా చిలుకకు ఎంతో పుణ్యం వచ్చింది. చిలుక ఏమైనా కావాలని ఆ వరి పైరు వేసిందా? తనకి తెలియకుండానే వరి వడ్లన్నీ కింద పడటం వల్ల అక్కడ పంట వచ్చేసింది. కొన్నాళ్ళకి పాపం చిలుక చచ్చిపోయింది. కానీ చిలుకలో ఉన్నంతసేపు దానికి తెలియకుండానే ఎంతో పుణ్యం చేసింది కదా. ఆవుకి ఆకలి తీర్చింది, బ్రాహ్మణుడు పంచయజ్ఞాలు చేయటానికి ఉపయోగపడింది కదా. అందుకని ఆ పుణ్యం ఉంది కదా, ఆ పుణ్యం వల్ల ఏమైంది అంటే ఒక ధర్మాత్ముడైన వైశ్యుడిగా జన్మించిందనమాట. పెద్ద వ్యాపారం చేసేవాడు, గొప్పగా బతికాడు, బోలెడన్ని డబ్బులు సంపాదించాడనమాట. మరి అతనికి పూర్వజన్మ సుకృతం వల్ల పూర్వజన్మలో ఏం చేశాడో కూడా గుర్తుందనమాట. అలా గుర్తుండి తను ఏమనుకుంటాడంటే తన ముక్కు నుంచి జారిపడిన ధాన్యం తనకి తెలియకుండానే అంత గొప్ప పైరయ్యి తన వల్ల కాకపోయినా సరే అంత గొప్ప పుణ్యం వచ్చింది కదా, మరి తెలిసి నేను పుణ్యం చేస్తే ఇంకెంత గొప్పగా ఉంటుందో నా జీవితం అని చెప్పి అనుకుంటాడు. అనుకుని ఎవరెవరికైతే అవసరం ఉంటుందో అవసరంలో ఉన్న వాళ్ళందరికీ సహాయం చేస్తాడనమాట. అసలు ఎప్పుడూ కూడా లేదు అని చెప్పేవాడు కాదు. అలా అని అపాత్రదానం చేయలేదు. అవసరం ఉన్న వాళ్ళందరికీ దానాలు చేస్తూనే ఉన్నాడు. అలా దానాలు చేయటం వల్ల అతను చనిపోయిన తర్వాత విష్ణులోకం చేరుకున్నాడు. మనకి కథలో నీతి ఏంటంటే మంచి పని ఎప్పుడైనా సరే మనకి తెలిసి చేసినా తెలియకుండా చేసినా ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అలాగే చెడ్డ పని కూడా మనకి తెలిసి చేసినా తెలియక చేసినా సరే అలాంటి చెడ్డ ఫలితాన్నే ఇస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఎవరికైనా సరే మనకున్న దాంట్లో పెట్టి వాళ్ళ ఆకలి తీర్చాము అని అనుకోండి, మన జీవితం ఎంతో బాగుంటుంది. బాగుంది కదా, ఇంకా పడుకుంటారా?